తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. ఏమని అన్నారు? రాజీవ్ గాంధీ గారు అన్నది ఏంటంటే, నేను రూపాయి పంపిస్తే కింద 15 పైసలు మాత్రమే పోతున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మోదీ గారు రూపాయి పంపిస్తే కింద రూపాయి పోతుంది. మోదీ గారు 60 పైసలు పెడితే మీరు 40 పైసలు పెట్టండి, అవి లబ్ధిదారుకు పోతుంది. ఇంతకుముందు బ్రోకర్లకు, మధ్యవర్తి వహించే వాళ్లకు, వాళ్ళ దళారులకు, వాళ్ళకు మాత్రమే పోతుండే. ఇప్పుడు ఈ వ్యవస్థ బీబీజీ రామ్ ద్వారా అసలైనటువంటి ఒక బీదవాడికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఒక బీబీజీ రామ్ కింద వారికి వచ్చేటటువంటి ఒక బెనిఫిట్. అది రాష్ట్రాలు ఎందుకు దాంట్లో తీసుకోరండి బాధ్యత? తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది వాళ్ళ మీద. ఇంకోటి, ఈరోజు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక మాట్లాడుతున్నాను పట్టి విక్రమ గారిని. 5 దఫాలు ఇప్పుడు మీరు రైతు బంధు ప్రజలకు ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి. ఎవరైతే రైతు బంధుకు అర్హతలో, రైతు భరోసాకు అర్హతలో 15,000 రూపాయలు మీరే ప్రామిస్ చేశారు. ఏడాదికి 2 సార్లు మీరు ఇవ్వాలి. అంటే ఈ పాటికల్లా ఈ బడ్జెట్ వరకు మీరు 5 దఫాలు మీరు రైతులకు ఇవ్వాలి. ఎంత ఇచ్చారు మీరు? ఓన్లీ 3వ దఫా మీరు ఇస్తారు. అంటే ఇంకా 45,000 ప్రతి రైతుకు మీరు బాకీ, అది మీరు ఎగ్గొట్టారు. అది ఎక్కడ మీరు దాన్ని మాట్లాడలేదు. ఇవన్నీ కూడా ఏదైతే రైతులకు రావాల్సినటువంటి ఏదైతే వాళ్ళకు సంబంధించిన రైతు భరోసా మీరు ఇవ్వట్లేదు. మీరు రైతులకు బాగా పెద్ద చేస్తామని చెప్తా ఉన్నారు మీరు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకు చెవులో పువ్వు పెట్టడమే. మీరు అన్నారు ప్యూర్ అనేది. ఇది కోరు ఏదన్నారో, మూసీలో పెట్ట కోరు పెట్టి ఇంకేదో హైడ్రా కింద కోర్ అని చెప్పేసి మీరు బీద వాళ్ళ ఇల్లు కూరు. ఇదంతా ఏంటంటే మీకు ఎమర్జెన్సీ రోజు ముందు గుర్తుకు చేస్తాను నేను. ఢిల్లీలో తుర్క్మాన్ గేట్ అని ఉంటుండే, పాలికా బజార్ అక్కడ కట్టారు. బీద వాళ్ళని బలవంతంగా ఖాళీ చేయించి అక్కడ పాలికా బజార్ కట్టారు సంజయ్ గాంధీ గారు. అది కాంగ్రెస్. వీళ్ళది కూడా కాంగ్రెస్ సంజయ్ గాంధీ అండ్ కాంగ్రెస్ మైండ్ సెట్ వీళ్ళకు. కాబట్టి ఏ ప్రాజెక్ట్ చేసినా కూలగొట్టడమే. మీరు మూసీ మీద తుషార్ గాంధీ గారు చెప్పారు, గాంధీ గారి అవసరం లేదు, అంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు. మూసీ ప్రక్షాళనకి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. మీరు ఎన్ని కోట్లు పెడతారు, ఎన్ని డిపిఆర్ మొన్న తీసుకొచ్చారు. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముందు 5,000 అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రోజు 7,000 అయిపోయినాయి. 7,000 కోట్లు అంటే ప్రతి 2 రోజులు 2,000 కోట్లు పెరిగినాయి. దానికి ఒక ప్లానింగ్ లేదు, దానికి ఒక ఆలోచన లేదు, ఆలోచన విధానం లేదు. కాబట్టి ఇటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ మీరు పెట్టడం జరిగిందో ఇది కేవలం ఒక ఫ్యాన్సీ బడ్జెట్. అందుకే అన్నాను కోరు ప్యూరు రేర్ అని కాదు. ఇది ఫెయిల్డ్ బడ్జెట్, ఇది ఫాల్స్ బడ్జెట్, ఇది ఒక ఫ్యాన్సీ బడ్జెట్. ఇంతకుముందు రెగ్యులర్గా ఇది కాస్మెటిక్ బడ్జెట్ అను అదని చెప్తున్నారు. అసలు కాదు, ఇది ఒక ఫ్యాన్సీ బడ్జెట్. పొరపాటున లాస్ట్ ఇయర్ బడ్జెట్ మీరు చదివారు, ఏం పెద్ద మార్పులు లేవు దీంట్లో. ప్రభుత్వము దీంట్లో విద్యారంగంలో, వైద్య రంగంలో పెద్ద ఫీ రీఎంబర్స్మెంట్ గురించి ఎక్కడ కూడా దీంట్లో ప్రస్తావన లేదు. ఫీ రీఎంబర్స్మెంట్ గురించి ఇంతవరకు దీంట్లో ప్రస్తావన లేదు. 4,000 రూపాయలు మీరు నిరుద్యోగికి భత్తా ఇస్తాను 6 గ్యారంటీలో, దాని గురించి ప్రస్తావన లేదు. మొత్తం 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి ఎలక్షన్ వాగ్దానంలో ఆ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఒక్క దాని మీద కూడా ఈ బడ్జెట్లో మీకు ప్రస్తావన లేదు. 500 రూపాయల గ్యాస్ కింద ఇంకా బకాయిలు ఉన్నాయి, ఎవరు కూడా మీరు వేయట్లేదు. 500 రూపాయలు ఏదైతే మీరు సబ్సిడీ కిందనో దేని కిందనో మీరు ఏదో ఇస్తున్నారో అది ఇంకా వాళ్ళకి చేరట్లేదు. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మహిళల పెన్షన్లు చెప్తున్నారు మీరు ఇక్కడ 2,500 రూపాయలు ఇంతవరకు వాళ్ళకు పుట్టట్లేదు, ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. పైపెట్టి మీరు దేవాదాయ శాఖలో మేము చేస్తున్నాం, అవి చేస్తున్నాం, అవి ఇవన్నీ చెప్పారు మీరు, డెవలప్మెంట్ చేస్తున్నాం, టెంపుల్స్ చేస్తున్నాం చెప్పేసి. ఆ టెంపుల్స్లో పనిచేసేటటువంటి ఒక అర్చకుల గురించి కానీ, పూజారుల గురించి కానీ, వాళ్ళ వేతనాలు ప్రభుత్వం నుంచే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ వేతనాలు ప్రభుత్వం నుంచి ఇచ్చి దీప నైవేద్యం కోసము దాని యొక్క బడ్జెట్ పెంచి అర్చకులకు ఇవ్వాల్సినటువంటి ఒక బడ్జెట్ కూడా పెంచి అది ప్రభుత్వం నుంచే వాళ్ళకి ఇవ్వాలనేటటువంటి ఒక గతంలో డిమాండ్ ఉంది. దాని విషయంలో ఏం మాట్లాడలేదు.
తర్వాత ఈ యొక్క ఎండోమెంట్ సంబంధించినటువంటి దాంట్లో కూడా అనేకమైనటువంటి యొక్క టెంపుల్స్ మీద దాడులు జరిగినాయి. మరి దాని మరమ్మత్తు గురించి కానీ ఆ టెంపుల్స్ ల్యాండ్స్ సంబంధించిన ప్రొటెక్షన్ గురించి కానీ లేకపోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ గురించి కానీ ఈరోజు దేశంలో హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని ఒక టెంపుల్స్ మన దగ్గర ఉన్నాయి, చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. వాటి ప్రొటెక్షన్ కోసము మీరు ఏం తీసుకున్నారు? సీసీ కెమెరాలు కానీ సర్వేలెన్స్ కానీ అక్కడ టెంపుల్స్ సెక్యూరిటీ కానీ అదంతా ఎక్కడ కూడా దీంట్లో లేదు. మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం చెప్తున్నారు. మొత్తాన్ని ఈద్కు మాత్రం ఈద్కి డ్రెస్ ఇస్తారు, ఈద్కు సల్వార్ పైజామా ఇస్తారు, ఈద్కు బుర్ఖాలు ఇస్తారు, మీరు ఈద్కా తోఫా అని చెప్పి షేర్బానీలు ఇస్తారు. మళ్ళీ మిగతా మతాలు ఏం చేస్తాయి? ఏం తప్పు చేసింది? ఒక చీర ₹1,00,00,000 చీర కోటి చీర అని చెప్పి లక్ష మందికి ఇచ్చి అయిపోయింది మా పని అని చెప్పి చేస్తా ఉన్నారు. మీకు మైనారిటీ బడ్జెట్ మాత్రం మీరు పెంచారు 700 కోట్లు, మిగతా బడ్జెట్ ఎందుకు పెంచలేదండి?